పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మాజీ స్పీకర్ తమ్మినేనికి బిగుస్తున్న వచ్చు. 4 కోట్ల విలువైన భూ కబ్జా కుట్ర, సస్పెండ్ అయిన సబ్ రిజిస్ట్రార్తో సహా 8 మంది అరెస్ట్. సినిమా పక్కిలో తప్పించుకున్న మాజీ స్పీకర్ కుటుంబం. గతంలోనూ అనేక అక్రమాల ఆరోపణలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చుట్టూ భూ కబ్జా కేసులో చట్టపరమైన ఉచ్చు వేగంగా బిగుస్తుంది. కోట్ల రూపాయల విలువైన భూమిని ఫోర్జరీ, నకిలీ పత్రాల ద్వారా హస్తగతం చేసుకున్నారనే ఆరోపణలపై తమ్మినేనితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. విచారణ అధికారులు ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తిస్థాయి లొకేషన్లు, పక్కా ఆధారాలను సేకరించడంతో ఏ క్షణమైన అరెస్టు తప్పదని సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో తమ్మినేని సీతారాం తన కుటుంబంతో కలిసి ఆముదాల వలసలోని అద్దె నివాసం నుంచి రహస్యంగా పరారయ్యారు. పోలీసులు తమ కదలికలను సాంకేతికంగా నిఘా పట్టేందుకు మొబైల్ ఫోన్లను సైతం ఇంట్లో వదిలి వెళ్లడం గమనార్హం. ప్రస్తుతం తమ్మినేనితో పాటు ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగులు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఉదంతం జిల్లా రాజకీయాల్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. శ్రీకాకుళం నగర పరిధిలోని చాపురం పంచాయతీ బలగా ప్రాంతంలో అత్యంత విలువైన భూమిపై మాజీ స్పీకర్ అనుచరుల కన్నుపడింది. సుమారు 4 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఈ స్థలానికి సంబంధించిన అసలు యజమాని బతుకుండగానే ఆయన మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలను సృష్టించడం ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం. ఆ తర్వాత నిందితులు ఒడిశాకు చెందిన ఓ మహిళను సదరు భూ యజమానిగా ఏకైక వారసులంటూ తెరపైకి తెచ్చారు. ఆ నకిలీ వారసత్వ ధృవీకరణ పత్రాల ద్వారా ఆ స్థలాన్ని తమ్మినేని సీతారాం కుమారుడైన వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. గత ప్రభుత్వ హయాంలో అధికార బలంతో రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఈ తతంగాన్ని నడిపించినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. బాధితుడిచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ భారీ కుట్రకు సంబంధించిన మూలాలను ఒక్కొక్కటిగా ఛేదించారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించగా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. హీరా మండలం సబ్ రిజిస్ట్రార్తో సహా 8 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మాజీ హోంగార్డ్ త్రినాథ్, తెలుగు సతీష్ కుమార్, రజనీ అనే వ్యక్తులు ఒక పక్కాగా ముఠాగా ఏర్పడి ఇటువంటి అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. వీరు కేవలం ఒక పక్క భూమినే కాకుండా నకిలీ పత్రాలతో 10ల సంఖ్యలో దొంగ రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో స్పీకర్ వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు తమ్మినేని సీతారాం కుటుంబం కొనుగోలు చేసిన, రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఇతర భూములపై కూడా రెవెన్యూ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. గత 5 ఏళ్ల కాలంలో కూడా ఇంకా ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు ఏమైనా జరిగాయా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. తనతో పాటు భార్య, కుమారుడిపై కేసులు నమోదు కావడం, సబ్ రిజిస్ట్రార్తో సహా ఇతర నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో తమ్మినేని సీతారాంలో ఆందోళన మొదలైంది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన సినిమా పక్కిలో వ్యూహాన్ని రచించారు. ఆముదాల వలసలోని తన నివాస ప్రాంగణంలో 2 సొంత కార్లు ఉన్నప్పటికీ వాటిలో వెళ్తే పోలీసులు సులభంగా గుర్తిస్తారనే అనుమానంతో ప్రైవేట్ ఇన్నోవా వాహనాన్ని తెప్పించుకున్నారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిశ్శబ్దంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. పోలీసులు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా తమను ట్రాక్ చేయకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులంతా తమ మొబైల్ ఫోన్లను ఇంట్లోనే టేబుల్పై వదిలేసి వెళ్లడం వారి ముందస్తు ప్రణాళిక తెలియజేస్తుంది. ఉదయాన్నే పోలీసులు నివాసానికి చేరుకునేసరికి ఇల్లు ఖాళీగా ఉండడంతో వారు పరారైనట్లు ధృవీకరించారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంపై భూ ఆక్రమణల ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆముదాల వలసలోని టీఎస్ఆర్ కళాశాల పక్కన ఉన్న సుమారు 8 సెంట్ల స్థలాన్ని వారు అక్రమంగా ఆక్రమించారనే పెద్ద ఎత్తున వివాదం నడిచింది. ఇటీవల అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించి అక్రమ కట్టడాలను తొలగించి అసలైన బాధితులకు అప్పగించారు. అదేవిధంగా ఆముదాల వలస రైల్వే స్టేషన్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ భార్యను తీవ్రంగా బెదిరించి వారి నివాస గృహాన్ని తమ్మినేని కుటుంబ సభ్యులు బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బాధితులు అప్పట్లోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అధికార పార్టీ ఒత్తిళ్ల కారణంగా కేసు నమోదు కాలేదు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో బాధితులంతా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేస్తుండటంతో పాత కేసులు కూడా మళ్లీ తెరపైకి వస్తున్నాయి. పరారులో ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగుల కోసం శ్రీకాకుళం జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. నిందితులు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా లేదా తెలంగాణ వైపు వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో సరిహద్దు ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లో అప్రమత్తం చేశారు. రహస్య సమాచారం సేకరించేందుకు ఇంటెలిజెన్స్ వర్గాల సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ప్రైవేటు వాహనంలో వెళ్లినందుకు టోల్ ప్లాజాల వద్ద ఉన్న సీసీ ఫుటేజ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. చట్టసభలకు స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఇలా క్రిమినల్ కేసులో అరెస్టు భయంతో అర్ధరాత్రి వేళ ఫోన్లు వదిలేసి పారిపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కేసు తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని జిల్లా ప్రజలు ఉత్కంఠగా గమనిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.